Hello, my dear viewers. I once again welcome you all to my channel English Made Easy. సో నిన్నటి నుంచి మరలా నేను కంటి ఆపరేషన్ కోలుకున్న దగ్గర నుంచి రెగ్యులర్గా పెడుతూ ఉన్నాను. ఇక నుంచి మనం ఎక్కడ ఆపము ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకని ఇప్పటికే 15 డేస్ గ్యాప్ వచ్చింది కనుక దయచేసి మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ అంతా కూడా సహృదయంతో అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. Before going to this topic, I want to convey my best wishes టు మరి ఆవిడ ఎక్కడుంటారో ఏంటో నాకు తెలీదు. హర్ నేమ్ ఈజ్ రమా చౌదరి. ఆవిడ షీ ఈజ్ సో కన్సర్న్డ్ అబౌట్ మై హెల్త్. సార్ మీరు ఆరోగ్యంగా ఉండండి, మీ టీచింగ్ చాలా బాగుంటుంది, యాజ్ ఎ సిస్టర్గా మీకు నేను సలహా ఇస్తున్నాను. ఆ యొక్క కామెంటు ఇట్ ఈస్ ఎ హార్ట్ టచింగ్ కామెంట్. ఒక ఆత్మీయురాలు నా విషయంలో అంతా మన సొంత వాళ్ళు ఏ విధంగా అయితే మనం ఫీల్ అవుతాం అలాంటి ఫీలింగ్ వచ్చింది. సో మన యొక్క ఈ వీడియో ద్వారా మనందరి తరపున ఆవిడకి ధన్యవాదాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. మంచి కామెంట్స్ పెట్టండి, మంచివైనా చెడువైనా కామెంట్స్ మనం తీసుకోవాలి కనుక. సో ఈరోజు మనం కంటిన్యూషన్ లెసన్ 4 కింద అంటే స్పోకెన్ ఇంగ్లీష్, అంటే ఇంగ్లీష్ మాట్లాడటానికి నౌన్స్ ఎంత ముఖ్యమో అలాగే ప్రొనౌన్స్ కూడా అంతే ముఖ్యమనేటటువంటి ఉద్దేశంతో ఇప్పటి వరకు మనం 3 వీడియోలు చేసాం. అందులో 6 రకాలైనటువంటి ప్రొనౌన్ చూసాం మనం. ఫస్ట్ది పర్సనల్ ప్రొనౌన్ అన్నాం, తర్వాత ఆబ్జెక్టివ్, పొసెసివ్, రిఫ్లెక్సివ్, ఇండిఫినిట్ అండ్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఇంకొక 3 ఉంటాయి, 9 చెప్పుకుందాం మనం. ఆ 3 కూడా ఈరోజు కంప్లీట్ చేయటానికి చూస్తాం. సహజంగా పర్సనల్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఐ, we, he, she, it, they, you. ఇవి సహజంగా వెర్బ్ ముందు సబ్జెక్ట్ స్థానం అంటే నామవాచక స్థానంలో ఉంటాయి కనుక వీటితో మనం ఐ గో టు స్కూల్, వీ ప్లే క్రికెట్, ఈజ్ డాన్సింగ్, షీ ఈజ్ పెయింటింగ్, ఇట్ ఈజ్ వాకింగ్, దే ఆర్ వర్కింగ్. ఈ విధంగా మనం సబ్జెక్ట్ స్థానంలో వీటిని ఉపయోగిస్తాం కనుక ఇవి వ్యక్తులకు సంబంధించిన ఇటు తప్ప మిగతా అన్ని వ్యక్తులకు సంబంధించినవి కనుక దీన్ని మనం పర్సనల్ ప్రొనౌన్ అని అన్నాం. తర్వాత ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని అన్నాం. ఇవి పర్సనల్ ప్రొనౌన్స్ ఎప్పుడైతే వెర్బ్ను దాటి యువతలైపుకి వస్తాయో అప్పుడు ఐ మీ అయిపోద్ది, వి అజ్ అవుతుంది, ఈ హిమ్ అవుతుంది, షీ హర్ అవుతుంది, ఇట్టే అవుతుంది, దే దెమ్ అవుతుంది. ఇప్పుడు వెర్బ్ దాటి ఇవి వెర్బ్ దాటి ముందుంటాయి, వెర్బకు ముందు ఉంటాయి, ఇవి వెర్బ్ తర్వాత ఉంటాయి. మీ, హీ ఆస్క్డ్ మీ, అతడు నన్ను అడిగాడు, దే టోల్డ్ అస్, వారు మాకు చెప్పారు, ఏదో స్టోరీ సంథింగ్. షీ ఆస్క్డ్ హిమ్ ఏ హెల్ప్, ఆమె అతనిని ఒక సహాయము అడిగింది. మదర్ స్కోల్డెడ్ హర్, అమ్మ ఆమెను తిట్టినది. వి కెప్ట్ ఇట్ అవుట్ సైడ్, మేము దాన్ని బయట పెట్టాము, ఏదో వేస్ట్ అనమాట. వి ఆస్క్డ్ దెమ్, మేము వారిని అడిగాము, వారిని, దానిని, ఆమెను, అతనిని, మనలను, మీ, నన్ను అనే ఉద్దేశంతో చెప్పబడ్డాయి కనుక వీటిని ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. ఇవి వెర్బ్ తర్వాత ఉంటే, ఇవి ఎప్పుడు వెర్బ్ ముందు ఉంటాయి. నేను ఆల్రెడీ చెప్పాను. పొసెసివ్ అంటే యొక్క అనేటటువంటివి చూడండి. ఇక్కడ ఐ, మీ, ఇక్కడ మై, నా యొక్క, అజ్, అవర్, మన యొక్క, హిమ్, హిజ్, అతని యొక్క, హర్, ఇక్కడ హర్రే ఉంటుంది, ఆమె యొక్క, ఇట్స్, దాని యొక్క, దేర్, వారి యొక్క. చూడండి ఇవే ఇక్కడ వరకు మనకి. ఇకపోతే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అన్నాం. చూడండి ఐ, మీ, మై, ఇక్కడ ఈటికి అనమాట. మై సెల్ఫ్, నాకు నేనుగా, అవర్ సెల్వ్స్, మనకు మనముగా, హిమ్సెల్ఫ్. ఈ విధంగా సెల్ఫ్లో విఎస్ సెల్వ్స్ వచ్చేటటువంటి వాటిని మనం ఏమంటే మనం రిఫ్లెక్స్ ఆల్రెడీ అని మనం చూసాం కనుక జస్ట్ టచ్ అనమాట. నెక్స్ట్ ఇండిఫినిట్ ప్రొనౌన్ చెప్పలేం మనం. ఏది సంబడి, సంథింగ్, ఎనీథింగ్, నథింగ్, అది చెప్పుకున్నాం కదా. అది
నెక్స్ట్ నిన్న మనం చెప్పుకున్నది ఏంటంటే డెమాన్స్ట్రేటివ్. ఇవి 4 వస్తాయి. దిస్, దట్, దీస్, దోస్. దూరంగా ఉన్నవాడు ఇది, దట్ అది, దీస్ ఇవి, దోస్ అవి, ఇలా ఇవన్నీ అయిపోయినాయి కనుక చూసారు ఎన్ని ప్రొనౌన్స్ వచ్చారు. ఇటు మనం ఎలా అయినా దిస్ బుక్ ఈజ్, దిస్ ఈజ్, దట్ ఈజ్, ఈ విధంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగా ఇప్పుడు మనం 7వది మనం చూడబోతున్నాము. అదేంటంటే ఇంటరాగేటివ్ ప్రొనౌన్. ఇంటరాగేటివ్ ప్రొనౌన్ ఈ దీంట్లోనే ఉంది. ఇంటరాగేషన్ అంటే ఏంటి? ప్రశ్నించట. మీరు బాగా గుర్తుంచుకోండి, నిన్న నేను చెప్పినటువంటి డెమాన్స్ట్రేషన్ దిస్, దట్, దీస్, దోస్, ఇవి ఇక్కడ మన ప్రొనౌన్లోనే కాకుండా యాడ్జెక్టివ్లో కూడా ఉంటాయి. అందుకే ఈ రెండు చాలా జాగ్రత్తగా వినాలి. దిస్ ఈజ్ మై హౌస్, దిస్ తర్వాత ఈజ్ వచ్చింది. దిస్ బుక్ అన్నాడు, అప్పుడు అక్కడ దిస్ అనేది దిస్ తర్వాత వెంటనే వెర్బ్ వస్తే అది ప్రొనౌన్ అవుతుంది. కానీ దిస్ తర్వాత ఏదైనా నౌన్ వస్తే అప్పుడు అది యాడ్జెక్టివ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఇవి ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి, ఇవే ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్ కూడా ఉంటాయి. కనుక దీన్ని మనం బాగా అబ్జర్వ్ చేయాలన్నట్టు. సో ఇది ఇంటరాగేషన్ అంటే ప్రశ్నించడానికి ఏం ఉపయోగిస్తాం మనం? హూ ఎవరు, హూమ్ ఎవరిని, విచ్ ఏది, వేర్ ఎక్కడ, వాట్ ఏమిటి, ఇవే కదా మనకి ప్రశ్నించడానికి. అంటే ఏంటి? ఇవి నౌన్ స్థానంలో ఉండాలి. అంటే నౌన్కు బదులుగా వచ్చి ఉండాలి. వీటి తర్వాత వెంటనే వెర్బ్ రావాలి. వీటి తర్వాత మళ్ళీ ఏదన్నా వచ్చిందనుకోండి, నౌన్ కానీ ఏదన్నా వస్తే అప్పుడు అది ఇంటరాగేటివ్ యాడ్జెక్ట్, అది ప్రొనౌన్స్ అవ్వు. బాగా చూసుకోండి. ఇంటరాగేటివ్ హూ, హూమ్, విచ్, వాట్, ఇవి సహజంగా మనం వేరు కూడా పెట్టుకోవచ్చు. సహజంగా వీటిని WH క్వశ్చన్స్ అంటాం. మనం ప్రశ్నలు 2 రకాలుగా అడగవచ్చు. వాట్ ఈజ్, విచ్ ఈజ్, వేర్ ఈజ్, వెన్ ఈజ్ అంటే WHతో కొన్ని ప్రశ్నలు అడుగుతాం. డు యూ హ్యావ్, ఈజ్ దర్ ఎనీ వన్, డిడ్ యూ కమ్, ఇవి సహాయ క్రియలతో కూడా ప్రశ్నలు అడుగుతాం. అంటే ప్రశ్నలు మనం ప్రశ్నించడానికి WH క్వశ్చన్స్తో ప్రశ్నించవచ్చు, మామూలుగా సహాయ క్రియలతో కూడా మనం ప్రశ్నించవచ్చు. ఇక్కడ మనం ఇది తీసుకుంటున్నాం. హూ ఎవరు, హూ ఎవరిని, విచ్ ఏది, వాట్ ఏమిటి, వేర్ ఎక్కడ. వీటిని ప్రొనౌన్స్ కింద కానీ మనం ఉపయోగించినట్లయితే, అంటే సబ్జెక్ట్ స్థానంలో కనుక వీటిని ఉపయోగించి వీటి తర్వాత వెంటనే వెర్బ్ వస్తే అప్పుడు వీటిని ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటారు. ఈ ప్రశ్నించడానికి WH పదాలు అని అనుకోండి. చూడండి ఇప్పుడు హూ ఈజ్ యువర్ ఫాదర్, హూ ఈజ్ యువర్ టీచర్, అస్తమానం అయ్యానంటే మారుద్దాం. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ యాక్టర్, ఎవరు, ఈజ్ ఉన్నారు, ఎవరు ఇచ్చోడు మళ్ళీ ఎవరు, నీ యొక్క పొసెస్. ఇక్కడ హూ అనేది ప్రొనౌన్. ఏ ప్రొనౌన్? ఇంటరాగేటివ్ ప్రొనౌన్. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ యాక్టర్, నీకు ఇష్టమైనటువంటి నటుడు ఎవరు. ఇక్కడ హూ అనేది సబ్జెక్ట్ స్థానంలో, అంటే నౌన్కు బదులుగా ఉంది. దీని తర్వాత వెంటనే వెర్బ్ వచ్చింది కనుక కళ్ళు మూసుకొని మనం దీన్ని ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అని అనొచ్చు. మరి ఇది ఇంటరాగేటివ్ ప్రొనౌన్ ఎప్పుడు అవ్వదంటే దీని తర్వాత ఏదన్నా నౌన్ కానీ ఏదన్నా వచ్చినట్లయితే అప్పుడు అది అవ్వదు. దీని వెంటనే తర్వాత నెక్స్ట్ హూమ్. హూమ్ డు యు యాక్సెప్ట్ యాజ్ సీఎం, హూమ్ ఎవరిని, డూ యూ యాక్సెప్ట్ నీవు అంగీకరిస్తావు, యాజ్ సీఎం చీఫ్ మినిస్టర్.
చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేదా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఏదో ఒకటి కావచ్చు. అది అది మరి ఇక్కడ పాలిటిక్స్ మనకు అనవసరం. ఒక ఉదాహరణ కోసం ఇది ఉపయోగించుకోండి. లేదా హూమ్ డూ యూ యాక్సెప్ట్ యాజ్ పిఎం, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. హూమ్ ఎవరిని, తర్వాత డూ అనే వెర్బ్ వచ్చింది. హూమ్ డూ యూ యాక్సెప్ట్ అంగీకరిస్తూ. ప్రతి పదం యొక్క అర్థం తెలియాలండి స్పోకెన్ ఇంగ్లీష్లో. తెలియకపోతే కష్టం, మనం మాట్లాడలేం. హూమ్ ఎవరిని, డూ యూ నీవు, యాక్సెప్ట్ అంగీకరిస్తున్నావు, యాజ్ పిఎం ప్రధానిగా. సో ఏముంది, హూ అయిపోయింది, హూమ్ అయిపోయింది. విచ్ విచ్ ఈజ్ యువర్ హౌస్, విచ్. నీ ఇల్లు ఏది. ఒక 10 ఇళ్ళు ఉంటాయి. రెండుసార్లు మా ఇంటికి అంటాడు, అని అడుగుతాడు, ఎక్కడరా మీ ఇల్లు, ఎక్కడ, విచ్ ఈజ్ యువర్ హౌస్. అప్పుడు నీ ఇల్లు ఏది, విచ్ తర్వాత వెంటనే వచ్చింది చూడండి, ఈజ్. సరే ఎప్పుడు ఈజే వస్తుందంటే, ఇక్కడ డూ వచ్చింది, ఇక్కడ ఈజ్ వచ్చింది, ఆర్ కూడా రావచ్చు, వర్ రావచ్చు, ఏదైనా రావచ్చు. ఇక్కడ వెర్బ్ ఏ విధంగా మనం కాదు ప్రజెంట్ టెన్స్లో ఉన్నాయి కనుక ఇలా. లేదు ఉచ్చు వాజ్ అన్నాం అనుకోండి, విచ్ వాజ్ యువర్ హౌస్ అంటారు. ఎప్పుడో నిన్న మొన్న వచ్చి చూసి మీ ఇల్లు ఎక్కడ ఉండేదిరా అని అడుగుతున్నట్లు అనమాట. అదొక పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. నెక్స్ట్ విచ్ అయిపోయింది. వాట్, చూడండి, వాట్ ఈజ్ యువర్ ఎక్స్ప్లెనేషన్. సహజంగా తప్పు చేసినటువంటి వాళ్ళని మనం ప్రశ్నిస్తూ ఉంటాం. ఏమయ్యా నీ మీద ఎలాంటి నేరారోపణ చేయబడింది, నీ యొక్క వివరణ ఏంటి. ఒక ఉద్యోగం తొలగించే ముందు వాటికి సోకాజ్ నోటీస్ ఇస్తారు. నువ్వు ఎలాంటి పని చేశావు, నిన్ను నేను తొలగించాలనుకుంటున్నావు, నీ యొక్క వివరణని ఇవ్వు, మాకు సాటిస్ఫాక్షన్గా ఉంటే వీ డోంట్ టేక్ ఎనీ యాక్షన్. సో ఇక్కడ వాట్ ఈజ్ యువర్ ఎక్స్ప్లెనేషన్, నీ యొక్క వాట్ ఏమిటి, ఈజ్ యువర్ నీ యొక్క, మళ్ళీ ఇక్కడ ఎవరు వచ్చింది, పొసెసివ్ ప్రొనౌన్. ఇది మామూలు ఇంటర్వ్యూ. వాట్ ఈజ్ యువర్ ఎక్స్ప్లెనేషన్, నీ యొక్క వివరణ ఏంటి. చూడండి, వాట్, విచ్, హూము, హూ, వీటి తర్వాత వెంటనే వర్బల్ రావాలి. అలా కాకుండా ఎలా వచ్చింది అనుకోండి, ఇది ఇలా ఇచ్చాడు అనుకోండి. మనం వాట్ బుక్ డూ యూ రీడ్. ఎగ్జామ్స్లో వాడు ఏం చేస్తాడంటే ఇలా వాక్యాన్ని ఇచ్చి దీన్ని అండర్లైన్ చేసి ఇది ఏమిటి అంటాడు. మీరు కళ్ళు మూసుకొని మాస్టర్ గారు చెప్పారు కదా ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అంటే హూ వస్తుంది, హూమ్ వస్తుంది, విచ్ వస్తుంది, వాట్ అన్నారు, వేరు ఈ ఐదే కదా, ఇక్కడ వాట్ అనేది వచ్చింది. సో కళ్ళు మూసుకుని ఇది ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అండి అని అనుకుంటే పప్పులో కాలేసినట్టు. ఎందుకని, ఇది ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. ఎందుకని, ఈ వాట్ తర్వాత వెంటనే వెర్బ్ రాలా, ఇక్కడ వచ్చింది వెర్బ్, ఇక్కడ బుక్ వచ్చింది, నౌన్ వచ్చింది. ఇది సో ఇదేంటి, యాడ్జెక్టివ్ అవుతుంది. మరి ఏ యాడ్జెక్టివ్, ఇదిగోండి ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్ అవుతుంది, ఇంటరాగేటివ్. సో వాట్ తర్వాత ఎలాంటి రాకూడదు, వెంటనే వెర్బ్ రావాలి. అప్పుడు వాట్ డూ యూ, నువ్వు ఏమి చదువుతున్నావు. అర్థమైందండి. ఈ విధంగా మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కనుక కొంచెం చాలా జాగ్రత్తగా మనం డీల్ చేయవలసిన అవసరం. ఇక లాస్ట్ది వేర్. ఇవన్నీ ప్రశ్నలే. వేర్ డిడ్ యూ పుట్ దట్ గోల్డ్. ఒక దొంగ దొరికాడు, ఎస్ఐ అడుగుతున్నాడు, ఎక్కడెట్టావురా నువ్వు, బంగారం ఎక్కడ దాచావురా. సో వేర్ ఎక్కడ, వెంటనే డిడ్ అనేటటువంటి వెర్బ్ వచ్చింది. సో కళ్ళు మూసుకొని మనం ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అనొచ్చు. ఈ డిడ్ రాకుండా మళ్ళీ చెత్త చెదరం ఏదైనా ముందు వచ్చింది అనుకోండి, అప్పుడు ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్లోకి వెళ్ళినట్టు మనం చూద్దాం. డోంట్ వరీ, ఇవే వస్తాయి. కాకపోతే వీటి తర్వాత నౌన్లు వస్తాయి కదా, అప్పుడు ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్ అంటాం. ఈ తర్వాత వెంటనే వెర్బ్ వచ్చింది కనుక ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అని అంటాం. సో ఈ విధంగా హూ, విచ్, వాట్, వేర్
వీటిని మనం ప్రశ్నించటానికి నౌన్కు బదులుగా ఉపయోగిస్తాం కనుక వాటిని మనం ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అని అన్నాం. ఓకేనా మై డియర్? నెక్స్ట్, ఎనిమిదవది రెసిప్రోకల్ ప్రొనౌన్. ఏడు అయిపోయాయి ఇప్పటికి, ఇది ఎనిమిదవది. మై డియర్ వ్యూవర్స్, ఇప్పుడు నేను హూ, వాట్, విచ్ చెప్పాను కదా, ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అని అన్నాం కదా, వీటిని రిలేటివ్ ప్రొనౌన్స్ అని కూడా అంటారు. ఆ రిలేటివ్ ప్రొనౌన్స్లో కూడా ఏ వస్తాయి, హూ, హూమ్, వాట్, విచ్ వేరేలా వస్తాయి. అందుకే అది చెప్పట్లేదు, అవసరం లేదు. రిలేటివ్ అన్నా ఒకటే, ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అన్నా ఒకటే, కొంచెం తేడా ఉంటుంది కనుక అది మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు అవి. సో రెసిప్రోకల్ ప్రొనౌన్ సహజంగా ఒక తెలుగు ఉదాహరణ తీసుకుంటే మనకి ఎలా ఉంటుంది? అది ఇది తెలుగు సెంటెన్స్ నీ మనసులో ఉన్నటువంటి ఈ తెలుగు భావాన్ని మనం ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేయాలి. మీకు అంతా బాగుంటే ఓహో రాధా సబ్జెక్ట్ అండ్ మరియు రాజు సబ్జెక్టు, అది నౌన్ అన్నమాట. ఇది నౌనే, ఇది కూడా నౌనే, ఇది కంజంక్షన్. ఇక్కడ బట్ట అనేది వస్తుంది అనుకోండి. పరస్పరము ప్రేమించుకుంటున్నారు, ఓరియమ్మ ప్రేమ, లవింగ్. మరి పరస్పరం అనేటటువంటి పదానికి ఏంటండి, అది ఏ పదం ఉపయోగించాలో మనకు తెలియదు. అదే ఇక్కడ చూడండి, ఇది ఒక సెంటెన్స్. ఇక్కడ నేను రెండు తెలుగు సెంటెన్స్ తీసుకున్నాను. ఒకటేంటి, ఎవరైనా రాధ మరియు రాజు పరస్పరం ప్రేమించుకుంటున్నారు. ఏదో వాళ్ళిద్దరు లవర్స్, ఏదో మనకనవసరం, ఏదో జస్ట్ ఉదాహరణ కోసం. ఎక్కువగా మనకి ఇప్పుడు ప్రపంచంలో ఇవి ఉంటేనే తప్ప సినిమాలు ఆడట్లేదు, ఇవేం చూడట్లేదు కనుక మనం చిన్న ఉదాహరణ తీసుకున్నాం. ఆ టీములోని సభ్యులందరూ ఒకరినొకరు సహాయం చేసుకుంటారు, ఒకరికొకరు. ఇదేంటిది, ఈ పరస్పరానికి ఏం ఉపయోగించాలి, ఒకరికొకరు అనేదానికి ఏం ఉపయోగించాలి అనే కానీ ఇక్కడ దాకా రాసేస్తాం. ఆ టీంలో దట్ టీమ్ సభ్యులందరూ మెంబర్స్ లేదా ప్లేయర్స్ సహాయం చేసుకుంటారు, హెల్పింగ్. మీరు ఈ ఒకరికొకరు ఏంటి, ఇక్కడ పరస్పరం అంటే ఏంటి, ఆ ఒకరికొకరు ఇక్కడ పరస్పరం అనే ఈ రెండు పదాలని ఈ రెసిప్రోకల్ ప్రొనౌన్ అనేటటువంటిది తెలియజేస్తుంది. అందుకోసం అనమాట నేను ఇక్కడ చూడండి, దీన్ని మనం తెలుగులో రాస్తాం, ఇంగ్లీష్లో రాద్దాం. రాధా అండ్ ఎవడంటే రాజు. ఇప్పుడు పరస్పరం ఏంటి, ముందు వెర్బ్ రావాలి కదా, తర్వాత లవ్, ప్రేమించుకుంటున్నారు. ఏదో లవింగ్ పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకో, మనకు అనవసరం. రాధా అండ్ రాజు లవ్ ఈచ్ అదర్. దీని అర్థం ఇది, రాధా మరియు రాజు ఇద్దరు కూడా ఒకరికొకరు, ఇద్దరి మధ్యన ఏదైనా ఒక యాక్టివిటీ జరిగితే, అది ప్రేమ అవ్వచ్చు, కొట్టుకోవటం అవ్వచ్చు, ఇద్దరు కలిసి నడవటం అవ్వచ్చు, స్నేహం చేయటం అవ్వచ్చు, ఏదైనా సరే రెండింటి మధ్యన కానీ సహజంగా వ్యక్తుల మధ్యన ఇలాంటి వచ్చినప్పుడు పరస్పరం అనేటటువంటి తెలుగు పదం వస్తుంది. ఆ పరస్పరం అనేటటువంటి పదానికి ఇంగ్లీష్ ఈచ్ అదర్. రాధా అండ్ రాజు లవ్ ఈచ్ అదర్, ఒకరికొకరు పరస్పరంగా ప్రేమించుకుంటున్నారు అని అర్థం అనమాట.
ఇదేరా లవ్వేర్ ఏంటంటే ఇంకేం లేవంటే ఇది కూడా చూద్దాం. ఇండియా అండ్ రష్యా కోఆపరేట్ ఈచ్ అదర్. చూడండి, ఇండియా అండ్ రష్యా, ఇండియా మరియు రష్యా కోఆపరేట్ సహాయం చేసుకుంటారు ఈచ్ అదర్. ఆ రెండు దేశాలు ఒకరికొకరు పరస్పరంగా కోఆపరేట్ చేస్తూ సహకారాన్ని అందించుకుంటారు అన్ని విషయాల్లో కూడా. రష్యా మనకి ఎప్పటి నుంచో ద బెస్ట్ ఫ్రెండ్. ఎస్పెషల్లీ మన యుద్ధం, యుక్రెయిన్ యుద్ధంలో కూడా రష్యా మనకు చాలా హెల్ప్ చేస్తుంది, మనం కూడా హెల్ప్ చేస్తాం. సో ఈ విధంగా ఇద్దరి మధ్యన ఈ పరస్పరం అనే దానికి ఈచ్ అదర్ అని ఉపయోగించాం. ఇద్దరి మధ్యన జరిగేటప్పుడు మనం ఈ ఈచ్ అదర్ అనేది. మరి ఇదేంటి? ఈ టీములోని సభ్యులందరూ ఒకరికొకరు చూద్దాం ఇది ఎలాగో. ఇది అయిపోయింది కదా, తీసేద్దాం. ఇది ఒకటి వచ్చేస్తుంది. రెసిప్రోకల్ ప్రొనౌన్లో ఒకటి ఏంటి వస్తుందంటే ఈచ్ అదర్, పరస్పరము అంటే ఇద్దరి మధ్యన అండి. ఓకే, ఇప్పుడు ఒకరినొకరు. ద ప్లేయర్స్ అంటే ఆటలో ఒక గేమ్లో సభ్యులు కనుక మనం ప్లేయర్స్ అన్నాం, లేదా ఒక యూనియన్లో మెంబర్స్ అన్నాం, ఇక్కడ మెంబర్స్ అని పెట్టుకోవచ్చు. ద ప్లేయర్స్ help one another in the match. చూడండి, ద ప్లేయర్స్ ఆటగాళ్ళు హెల్ప్ వన్ అనదర్ ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు ఇన్ ద మ్యాచ్. సహజంగా ఫుట్బాలో లేదా వాలీబాలో బాస్కెట్బాలో ఒక్కడి వలన అవదండి. ఇది టీమ్ స్పిరిట్. ఎస్పెషల్లీ ఫుట్బాల్లో వాడు వీడికి కాలుతో తన్నిస్తాడు, వాడు పక్కన తప్పించుకుని ఇంకోటికి ఇస్తాడు, వాడేదో కింద మీద పడి మొత్తానికి గోల్. అది ఒక్కడి వలన అవ్వదు. ఇప్పుడు ఏ షటిలో ఏదో బాక్సింగో అదైతే ఒక్కడికి ఎదురు బదురుగా ఉండదు. కానీ టీము అనేటటువంటిది ఎక్కువ మంది సభ్యుల మధ్యన సహకారం కానీ, లేదా ఒక ఒప్పందం కానీ, ఒక దెబ్బలాట కానీ ఏదన్నా జరిగినప్పుడు ఎక్కువ మంది మధ్యన మనం వన్ అనదర్ అనేటటువంటి పదాన్ని ఉపయోగిస్తాం. అంటే ఇక్కడ ఈచ్ అదర్ వచ్చేస్తుంది వన్ అనదర్, పరస్పరంగా. ఇదేమో ఒకరికొకరు. ఇంక ఇప్పుడు నేను నిర్వచనం చెప్పవలసిన లేదు మీకు. రెసిప్రోకల్ ప్రొనౌన్ అనగా ఈచ్ అదర్, వన్ అనదర్. ఈ రెండు మాత్రమే వస్తాయి. వాటి ఉదాహరణ ఆల్రెడీ ఇక్కడ రాస్తున్నా, కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు. రెసిప్రోకల్ ప్రొనౌన్ ఏం లేదండి, ఇద్దరి మధ్య ఏదన్నా ఒప్పందం కానీ ఏదైనా జరిగింది అనుకోండి, అది ఈచ్ అదర్ అవుద్దండి. అలా కాకుండా ఎక్కువ మంది. సో ఇదే రాయండి, ఇంకోటి రాద్దాం మనం. ఏంటిది? The family members in the family members in the house respect one another. చూడండి, ద ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద హౌస్, ఆ ఇంటిలో ఉండే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా రెస్పెక్ట్ వన్ అనదర్, ఒకడు చెప్పిన విషయాన్ని ఇంకొకటి గౌరవిస్తాడు. అంటే వాళ్ళ యొక్క మాటలకు వీళ్ళు మిగతా వాళ్ళు గౌరవాన్ని అందిస్తూ ఉంటారని అర్థం. ఏదో దెబ్బలాడుకోవచ్చు. సో ఈ విధంగా మనం రెసిప్రోకల్ ప్రొనౌన్ అంటే ఈచ్ అదర్, ఇద్దరి మధ్యన, అందుకే పరస్పరము. ఇంకొకటి ఏంటి? వన్ అనదర్, ఒకరికొకరు. ఎక్కువ మంది మధ్యన జరిగేటటువంటి యాక్టివిటీని ఒకరికొకరు సహాయం చేసుకుంటారో, దెబ్బలాడుకుంటారో, ఒకరికొకరు ఏదో చేసుకుంటారో మనకు అనవసరం. ఇది ఇద్దరి మధ్యన, ఇది ఎక్కువ మధ్యన జరిగేటటువంటి సహకారం. దిస్ ఈజ్ కాల్డ్ రెసిప్రోకల్ ప్రొనౌన్. అంటే ఇప్పుడు రెసిప్రోకల్ ప్రొనౌన్ అంటే రెండు వస్తాయండి. ఏంటవి? ఈచ్ అదర్, వన్ అనదర్.
ఈ రెండే వస్తాయి. చూడండి ఎన్ని ప్రొనౌన్స్ వచ్చాయో. పర్సనల్ ప్రొనౌన్ ఐ, వి, షీ, హి, ఇట్. అలాగే పొసెసివ్ ప్రొనౌన్ అందులో కొన్ని వచ్చాయి. అలాగే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్, రిఫ్లెక్సివ్, ఇండెఫినిటివ్, డెమాన్స్ట్రేటివ్ ఇవన్నీ కలిపితే 50 పైనే వస్తాయండి. ఈ 50ని కూడా మనం ఎక్కువగా నౌన్స్‌కి బదులు ఇవే వస్తాయి మనకి వాక్యాలు ఉపయోగించేటప్పుడు. కనుక వీటి గురించి మనకు పూర్తి అవగాహన రావాలన్నమాట. ఇక నెక్స్ట్ లాస్ట్‌వి రెసిప్రోకల్ ప్రొనౌన్ అయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ 9వది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. ఇది కూడా మళ్ళీ యాడ్జెక్టివ్‌లో వచ్చింది వచ్చిన బాధ. అది చెప్తాం. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. ఇందులోనే ఉంది, ఈ పేరులోనే ఉంది. డిస్ట్రిబ్యూటివ్ అంటే ఏంటి? పంచడం, డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. సహజంగా 26th జనవరి 26th, ఆగస్ట్ 47, అదే ఆగస్ట్ నెలలో మనకి 15 స్వాతంత్రం వచ్చినప్పుడు ప్రతి స్కూల్లో టీచర్స్ ఏం చేస్తుంటారు? పంచుతూ ఉంటారు. ఇప్పుడు ఎలక్షన్ టైం వచ్చింది, రేపు ఎల్లుండితో అయిపోద్ది. ఈ ప్రచారం, మైకులు, గోల గోల అంతా అయిపోయి కామ్ నిశ్శబ్ద వాతావరణం. ఇప్పుడు మొదలవుద్ది డిస్ట్రిబ్యూషన్. ఓటుకు 1000, 2000 ఇది వాస్తవ పరిస్థితి. ఎనీ పార్టీ చేస్తున్నదే ప్రపంచంలో ప్రతి మరీ ముఖ్యంగా మన దేశంలో. అది దట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అనేది దట్ ఈస్ లెఫ్ట్ యువర్ డిష్. సో డిస్ట్రిబ్యూషన్ అంటే పంచడం. పంచటానికి అనుకూలమైనటువంటి పదాలను మనం అవి నౌన్ స్థానంలో కనుక వచ్చినట్లయితే వాటిని మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అని అంటాం. 3 వస్తాయండి. ఏంటది? ఈచ్, ఎయిదర్, నైదర్. ఈ 3 వస్తాయి. ఈచ్ అంటే ప్రతి, ఈచ్ బాయ్ ప్రతి బాలుడు, ఈచ్ పర్సన్ ప్రతి వ్యక్తి, ఈచ్ హౌస్ ప్రతి ఇల్లు. డెకరేట్ మనం రకరకాలు చెప్పుకోవచ్చు. ఈచ్ అంటే ప్రతి, ఎయిదర్ అది లేక ఇది, నైదర్ అది కాదు ఇది కాదని మనం సహజంగా చెప్పుకుంటాం. కాకపోతే నైదర్ నార్ అని రావాలి. అంటే ఏంటి? నైదర్ అది కాదు ఇది కాదు. ఎయిదర్ ఆర్ రావాలి. ఇది కాదు అది కాదని వస్తుంది. కానీ ఇక్కడ పెడితే ఇప్పుడు ఈ కంజంక్షన్లు అయిపోతాయి. ఎయిదర్ ఆర్ అంటే కంజంక్షన్, నైదర్ నార్ అంటే కంజంక్షన్. ఇప్పుడు మన కంజంక్షన్ గురించి చెప్పుకునేది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ గురించి చెప్తున్నాం. ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ ఈచ్, ఎయిదర్, నైదర్ అనేటటువంటి వాటికి కంపల్సరీగా ఏముండాలి? వీటన్నిటికీ తర్వాత ఆఫ్ రావాలి. బాగా గుర్తుంచుకోండి. ఆఫ్ అంటే ఈచ్ ఆఫ్ తర్వాత ఏం రావాలి? నౌన్ రావాలి. అది ఏకవచనం కానీ బహువచనం కానీ ప్లస్ నౌన్. బాగా గుర్తుంచుకో. ఈచ్ ఆఫ్ ద బాయ్, ఇది ఉదాహరణ రాదు. బాయ్ అని పెట్టుకోండి, అది బాయ్స్ అని పెట్టుకోండి, ఏది పెట్టుకున్నా పర్వాలేదు. ఇక్కడ బాయ్ అని పెట్టుకున్నా, ఇక్కడ బాయ్స్ పెట్టుకున్నా. ప్రతి ఒక్క బాలుడు ఈజ్ గివెన్. ఇప్పుడు మనకు స్కూల్స్లో అవి ఇస్తున్నారు కదా, కిట్స్ అండ్ బ్యాగ్స్ అండ్ ల్యాప్టాప్స్, ఇవన్నీ ఈజ్ గివెన్ ఏదో సమ్ ట్యాబ్స్. ప్రతి ఒక్క బాలుడికి ట్యాబ్ ఇవ్వబడింది. నాట్ ఓన్లీ బాలుడు, ఇక్కడ బాలుడు అన్నామని బాలుడు అమ్మాయిలకి ఇవ్వాలంటే అమ్మాయిలు కూడా ఇస్తారు. చాలా చోట్ల జరుగుతుంది అనమాట. సో ఇది ఈచ్కి చూసారు. ఈచ్, ఆఫ్ తర్వాత నౌన్ రావాలన్నా అక్కడ నౌన్, బాయ్ కానీ బాయ్స్ కానీ. అలాగే ఎయిదర్, either of the girls attended the school. మాస్టర్ గారు ఇద్దరిని రేపు రిపబ్లిక్ డే వస్తుంది,
మరి పాటలు పాడాలమ్మా, మీ ఇద్దరు బాగా పాడతారు కదా. ఎయిదర్ ఆఫ్ ద గర్ల్స్, మీ ఇద్దరు వచ్చి పాడితే మరీ మంచిది. సారీ. రాకపోతే ఎయిదర్ ఆఫ్ ద, మీలో ఎవరైనా సారీ, మీలో ఎవరైనా రండమ్మా. ఎయిదర్ ఆఫ్ ద గర్ల్స్ అటెండెడ్ ద, సారీ, అటెండ్ ద ప్రేయర్. అమ్మా, మీ ఇద్దరిలో కనీసం ఒకళ్ళన్నా వచ్చి ప్రార్థన చేయండి అమ్మా, ప్రార్థన గీతం పాడండి అంటే. సో ఎయిదర్ ఆఫ్, ఎయిదర్ తర్వాత ఆఫ్ వచ్చింది, గర్ల్స్ వచ్చింది. కానీ మనకు కావాల్సింది కూడా ఎయిదర్ తర్వాత. ఇప్పుడు నైదర్ అంటే నెగిటివ్ వస్తుంది మనకి. ఇది నెగిటివ్. మాస్టర్ గారేమో ఎయిదర్ ఆఫ్, అమ్మ నువ్వు కానీ, అమ్మ సీత లేదా గీత, మీ ఇద్దరు చక్కగా పాడతారు తల్లి, మీ ఇద్దరు వచ్చి రేపు ముందే మాత్రం పాడండి అమ్మా, లేదా మీ ఇద్దరిలో ఎవరన్నా మీ ఇష్టం అని అన్నారు. తీరా చూస్తే ఏమైంది? నైదర్ ఆఫ్ ద గర్ల్స్. ఆ ఇద్దరిలో నైదర్ అంటే నెగిటివ్, ఇద్దరిలో ఎవరూ రాల. ఇక మా హెడ్ మాస్టర్కి ఎలాగుంటుంది? పాడేది వాళ్ళిద్దరిలో ఇద్దరు పాడతారు, లేదా కనీసం హెడ్ మాస్టర్ గారు ఒక చాయిస్ ఇచ్చారమ్మా, మీ ఇద్దరిలో ఎవరో ఒకరు. ఇక్కడ ఎయిదర్ ఆఫ్ అంటే మీ ఇద్దరిలో ఎవరు, కానీ ఇక్కడ నైదర్ ఆఫ్ ద గర్ల్స్, ఇద్దరిలో ఏ గర్ల్ కూడా అటెండ్ కాలేదు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఎయిదర్, నువ్వు లేదా నైదర్, ఏమీ కాదు. ఇలా వచ్చినప్పుడు మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అని అంటాం. ఇక్కడ పంచడం ఏం లేదు కదండి, పిల్లల్నే మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఐ వాంట్ ఎయిదర్ టీ ఆర్ కాఫీ. నాకు టీ లేదా కాఫీ కావాలి. ఇక్కడ ఎయిదర్ తర్వాత ఆర్ వచ్చింది అనుకోండి, కంజంక్షన్ అవుతుంది. నాకు టీ లేదా కాఫీ కావాలి. అలా కాకుండా ఐ వాంట్ నైదర్ టీ నార్ కాఫీ. నాకు టీ వద్దు, కాఫీ వద్దు. నైదర్ ఎప్పుడైతే వచ్చిందో వద్దని అర్థం. ఐ గో నైదర్ బై బస్ నార్ బై ట్రైన్. నేను ట్రైన్కి వెళ్ళను, బస్కి వెళ్ళను, ఫ్లైట్కి వెళ్తాను. లేదా నువ్వు రెండు చాయిస్ ఉన్నా, ఐ గో ఎయిదర్ బై బస్ ఆర్ ట్రైన్. ఎయిదర్ ట్రైన్కి వెళ్తే వెళ్తాను, లేకపోతే. సో అక్కడ ఈ కంజంక్షన్లు వచ్చినాయి, ఎయిదర్ ఆర్, నైదర్ నార్ వచ్చినప్పుడు. సో ఆ నార్లో ఆర్లో లేవు కనుక ఈ ఎయిదర్ నైదర్ అని ఈచ్ అనేటటువంటి వాటిని మనం కేవలం డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ కింద మాత్రమే ఉపయోగిస్తాం. సో ఈ విధంగా 9 అయిపోయాయండి మనకి. వీటితో మనం వాక్యాలను ఉపయోగించుకోవచ్చు. రేపు లెసన్ స్టార్ట్ చేసే ముందు వరుసగా ప్రతి దానికి ఒక ఉదాహరణ రాద్దాం ఈజీగా. ఇక ఇంకా ఒకటి ఉంది, కానీ ఎక్కువ ఇది ఎవరు ఉపయోగించరు. ఎంఫసైజింగ్ ప్రొనౌన్. ఒకటి వస్తుందండి ఇందులో, మై సెల్ఫ్. ఈ మై సెల్ఫ్ ఆల్రెడీ వచ్చింది, నాకు నేనుగా. ఐ వాష్ మై క్లోత్స్ మై సెల్ఫ్ అని నేను చెప్పాను ఒక ఉదాహరణ కింద. ఒట్టి మై సెల్ఫ్, నాకు నేనుగా అని చెప్పేటటువంటి ప్రొనౌన్ని మనం ఎంఫసైజింగ్ ప్రొనౌన్ అంటాం. దీన్నే మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని కూడా అన్నాం. మై సెల్ఫ్ నాకు నేనుగా, హిమ్సెల్ఫ్ అతనికి అతనుగా, దెమ్సెల్వ్స్ వారికి వారుగా. సో ఇది ఎలాగా ఆల్రెడీ వచ్చింది కనుక దీన్ని పెద్దగా పట్టించుకోవచ్చు. ఒకవేళ ఎవడన్నా అడిగాడు అనుకోండి, ఈ మై సెల్ఫ్ అనేది ఏంటి, అప్పుడు కళ్ళు మూసుకోమని, ఏముందండి రిఫ్లెక్స్ ప్రొనౌన్ అండి, ఓ ఆగరా ఇంకోటి ఉంటుంది అదేదో చెప్పమని అన్న అనుకోండి, అప్పుడు ఇది ఎంఫసైజింగ్ ప్రొనౌన్ కూడా అండి, వెరీ గుడ్ అండి. అందుకని దాని గురించి మనం రాయాలి. సో ఈ విధంగా మనం మై డియర్ వ్యూవర్స్ మొత్తం 9 రకాలైనటువంటి ప్రొనౌన్స్ తోటి చూడండి ఎన్ని వచ్చాయో. ఒక చిన్న ఉదాహరణ క్లోజ్ చేసే ముందు చిన్న ఉదాహరణ చూస్తున్నాం. చూడండి, ఆమె తన తల్లి యొక్క ఆరోగ్యం గురించి వారిని అడిగినది. ఇక్కడ వారంటే డాక్టర్, నర్స్. చాలా ఆందోళనగా ఉంది ఆ అమ్మాయి. హాస్పిటల్కి వెళ్ళారు, లాంగ్ తీసుకెళ్ళారు. ఈలోపు నర్సుని అడిగింది, డాక్టర్ వచ్చాడు, అమ్మాయి ఏమన్నది,
వారిని అంటే ఇక్కడ మనం చూడండి, ఇది ఆమె, షీ. ఏ ప్రొనౌన్ ఇది? పర్సనల్ ప్రొనౌన్. ఏం చేసింది? అడిగింది. ఏమడిగింది? షీ ఆస్క్డ్ తన తల్లి యొక్క షీ ఆస్క్డ్ హర్, తన తల్లి, హర్ మదర్స్. చూడండి, హర్ అనేది పొసెసివ్ ప్రొనౌన్. షీ ఆస్క్డ్ హర్, ఇది ఒక ప్రొనౌన్. హర్ మదర్స్ ఇట్ ఆర్ షీ ఆస్క్డ్ హర్ మదర్స్ హెల్త్ కండిషన్ టు దెమ్, వారిని. ఇది పొసెసివ్ ప్రొనౌన్, పొసెసివ్ నాట్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. చూసారా, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అనేది దెమ్ వచ్చింది, హర్ అనేటటువంటి పొసెసివ్ ప్రొనౌన్ వచ్చింది, షీ అనేటటువంటిది పర్సనల్ ప్రొనౌన్. ఈ వాక్యంలో ఇన్ని వచ్చాయి. మరి వాటి గురించి పూర్తిగా అవగాహన లేకపోతే మనం ఎలా చేయగలుగుతామండి? సో ఈ విధంగా స్పోకెన్ ఇంగ్లీష్లో మనకి ఈ ప్రొనౌన్స్ యొక్క ప్రాధాన్యత ఎంత ఉంది అని తెలియచేయటానికి ఈ 4 వీడియోస్ ద్వారా మీకు తెలియజేయటం జరిగింది. రేపు కొన్ని ఉదాహరణలు తీసుకుని ఇంకా స్పోకెన్ ఇంగ్లీష్లో ఏమేమి ఏ ప్రాధాన్యతలు, ఇప్పుడు మన సబ్జెక్ట్ గురించి చదివాం. స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడటానికి ఏ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎంత పర్సెంటేజ్, సింపుల్ పాస్ట్ టెన్స్ ఎంత పర్సెంటేజ్, సింపుల్ ఫ్యూచర్ ఎంత పర్సెంటేజ్ వాక్యాలు మనం మాట్లాడవచ్చు అనేది ఆల్రెడీ చూసాం గత వీడియోలో. ఇది మాట్లాడటానికి సంబంధించినవి కనుక ఏమేమి మనకు ఉపకరిస్తాయి అనేటటువంటిది రేపు ఇంకొక క్రొత్త చాప్టర్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్రాజెక్ట్ బాగా జీరో అయిపోయిందండి, 15 రోజులు లేకపోవటం అంటే రాననుకున్నారో ఏమో, మరి వ్యూస్ చూడటం కూడా మానేశారు, వ్యూస్ లేవు, సబ్స్క్రిప్షన్స్ కూడా తగ్గిపోవటం జరిగింది. సో ప్లీజ్ ఎంకరేజ్ మీ by sharing to your friends, by subscribing and making comments. Okay, na? That's it for today. Thank you, my dears.